హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు అమెరికా వీడియోస్ చూస్తున్నారు. ఇది టైమ్ స్క్వేర్ అంటారు దీన్ని. ఆల్రెడీ మీరు రైతుపుట్టి నిర్మలారెడ్డి ఛానల్లో చూశారు. ఇప్పుడు మనం మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. సో మా వారికి చాలా క్లోజు. సో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం. పాపం వాళ్ళకేమో 10 o'clock అలా వచ్చేస్తామని చెప్పాం. కానీ మేము వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. అసలు నేను ప్రణవ్ ఉండే ప్లేస్ అంతా చూసిన తర్వాత ఇక్కడ చూస్తే బెంగళూరు కంటే ఎక్కువ ఉందన్నమాట రష్. ఎక్కడ చూసినా రిక్షాలు, తర్వాత సైకిళ్ళు, మొత్తం గజిబిజిగా ఉన్నాయి రోడ్స్ అంతా కూడా. ఇది చూడండి, బటన్ లాగా, షర్ట్ బటన్ లాగా డిజైన్ చేశారు. ఈ కారు చూసారా, పడవ లాంటి కారు. సో దీనిలోనే మొత్తం సెటప్ అంటా ఉంటుందంట. జస్ట్ లైక్ క్యారవాన్ లాగా కూడా ఉంటుంది. ఇక్కడ మనం వెళ్తూ ఉంటే చిన్నగా వర్షం వస్తూ ఉండింది. సో బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. కాకపోతే ఒక్కొక్క చోట బెంగళూరే 100%గా 1000% నయం అనిపించింది. ఫుల్ ట్రాఫిక్. సో మేము 40 minutesలో, ఇది చూడండి మళ్ళీ మన పక్కకు వచ్చేసింది, 40 minutesలో రీచ్ అవ్వాల్సిన వాళ్ళం దాదాపు 4 hours పట్టింది అనమాట మాకు వెళ్ళడానికి. ప్రతి చోట అట్లా నడుచుకొని ఎల్లుండొచ్చేమో అని అనిపించింది అనమాట. సో ఇక్కడ చూసిన తర్వాత అమెరికా అంటే ఇలా కూడా ఉంటుందా అని అనిపించింది. ప్రణవ్ ఉన్న చోటు చూసినప్పుడు అబ్బా ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుందని. ఇక్కడ అపార్ట్మెంట్లో మొత్తం కార్ పార్కింగ్ చూడండి ఎలా ఉందో, అంతస్తులుగా. ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి ఈ విధంగా పార్క్ చేసేస్తున్నారన్నమాట. సో ఒక్కొక్కటి పార్క్ చేసే రిటర్న్ తీసుకెళ్లాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం టనల్లో వెళ్తూ ఉన్నాం. ఈ టనల్ వచ్చి న్యూయార్క్, న్యూజెర్సీ మిడిల్లో ఉంటుంది. సో కింద నీళ్లు, పైన నీళ్లు ఉంటాయన్నమాట. మనం నీళ్ళ మధ్యలో ఈ టనల్లో వెళ్తూ ఉన్నాము. సో ఇదేంటంటే లాస్ట్ టైం ఒక పెద్ద టనల్ వీడియో కూడా పెట్టాను. ఆల్మోస్ట్ 7 kilometers టనల్ కూడా పెట్టాను అనమాట. సో అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఎంతసేపు టనల్లో చేయడం. సో మొత్తానికి న్యూజెర్సీకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. వాళ్ళు ఉండే ఏరియా వచ్చి సముద్రానికి, నదికి చాలా దగ్గరగా ఉందన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ మనం కార్లు ఎలా పెట్టుకుంటామో బోట్స్ కూడా కొని అలా పెట్టుకుంటారనమాట. ఆ వ్యూ కూడా మనం చూద్దాం ఈ టాపిక్ మాట్లాడుకున్న తర్వాత. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అమెరికాలో కూడా ఇలాంటి ఫోన్ వాడతారని? ఇదేదో పెద్ద ఫీచర్స్ ఉంటాయి అనుకుంటారు. ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్. మా అన్న కూడా ఉన్నాడు, ఇప్పుడు లేదు చనిపోయారు, ఆయన కూడా అంతే. ఫోన్ మాక్సిమం వాడు అమెరికన్ వివేకానంద. మా పూజకి బాగా చెప్పండి. సో అమెరికాలో ఇలాంటి ఫోన్లు కూడా యూజ్ చేస్తారని అందరికి ఆశ్చర్యంగా ఉంటుంది. సో మేము కూడా అలాగే అనుకున్నాం. సో ఇది ఎక్కువ ఫీచర్స్ ఉంటాయనుకుంటారేమో. ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్. ఏంటంటే ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తారంట. ఫోన్ని యూజ్ చేయకుండా ఉండేవాళ్ళు కౌంటింగ్లో వివేకానంద స్వామిని యూజ్ చేసుకోవచ్చు, కౌంట్ చేయొచ్చు. బుక్స్ కూడా చాలా బుక్స్ చదువున్నాయంట. ఆ బుక్స్ అన్నీ కూడా ఒక ర్యాక్లో పెట్టున్నా, అవన్నీ చూపిస్తా. ఎందుకు యూజ్ చేయట్లేదు చెప్పండి, రీజన్ చెప్పాలి కదా. కొంతమంది ఇది ఇప్పుడు ఏంది 13 Pro కావాలా, 14 Pro కావాలా అనే రోజుల్లో సర్వేలెన్స్ మనం ఏం చేస్తున్నాం అన్ని తెలుసుకుంటాం. అన్ని కంపెనీస్ జస్ట్ ట్రాకింగ్ వాట్ ఆల్ యూర్ డూయింగ్. నాకు అది ఇష్టం లేదు, అన్ని తెలుసుకుంటారంట. అందుకనే అంతే. మనకేమన్నా సీక్రెట్ ఏం లేవు కదా. ఏం లేకపోయినా ప్రైవసీ చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే. కంపెనీస్ అన్ని ఫోన్ వాడినందు వల్ల ఎక్కువ రేడియేషన్ అంతా మీరు తగ్గించుకుంటున్నారు. అది కూడా రేడియేషన్ కాదు, మోర్ లైక్ సర్వేలెన్స్. ఇప్పుడు ఫేస్బుక్, అమెజాన్, ఫేస్బుక్, మెటా, ఎందుకు అంత పెద్ద కంపెనీలు ఇంకోటి మీకేం అనిపించదు? ఇంకేమైనా చూడాలా ఫోన్లో, టైం పాస్ చేయాలా అట్లా? కంప్యూటర్లో పనిచేస్తున్నాం కాబట్టి మామూలుగా టక్కన ఇది హ్యాండీగా ఉంటుంది కదా, టక్కన చూసుకోవడానికి. అట్లా ఏమనిపించదు? జంటే చూసింది మోస్ట్లీ కదా. జంటే చూస్తారు అందరు ఎక్కువ. ఏముంది అనుకోవడానికి?
ఇప్పుడు కావాలంటే ఇంటికి చూసుకుంటాం అంతే కదా. పనిచేసి 10 గంటలు దాని మీద ఉంటాం కంప్యూటర్ మీద. ఏముంది మళ్ళీ కంప్యూటర్ మిస్ అయ్యేది. మొత్తానికి హ్యాపీ అనమాట ఈ ఫోన్. ఇక్కడ ఉన్నాయి, అవునా? ఇక్కడ ఉన్నాయి, ఇండియాలో ఉంటాయి. ఇండియాలో మాక్సిమం బటన్ ఫోన్స్ దొరకట్లేదు ఇప్పుడు. మాక్సిమం నావిగేషన్ ఎట్లా అంకుల్ కార్లో ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు? నావిగేషన్ ఉందా? నాకు ఎవరో ఉంటారు కదా పక్కన, వాళ్ళకు ఉన్నాయి కదా ఫోన్లు. మీరు అక్కడే కారు నావిగేషన్ ఉంది, అది పాత కారు కాబట్టి ఉంది. ఇట్లాంటి వ్యక్తిని ఖచ్చితంగా మీకు ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పాను. సో మిద్ది పైన ఏంటంటే బుక్ ర్యాక్ ఇలా ఉందన్నమాట. సో మొత్తం బుక్స్ని కాసి వడబోసేస్తున్నాడు అని చెప్పచ్చు. వివేకానంద అంటే చాలా ఇష్టం అంట. సో అది ఇక్కడ కనిపిస్తూ ఉంది మనకు. తర్వాత ఏంటంటే మన ఇండియా వాళ్ళ అభిమానం అంటేనే వేరు. సో వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని ఎందుకు అన్నానంటే వీళ్ళందరూ కూడా చిన్నప్పుడు కలిసి పెరిగారు. కానీ అమెరికాకు వెళ్ళిన తర్వాత వీడిని కలవకుండా పోవడమా అని అన్నారు మా వారు. చూద్దాం, ట్రై చేద్దాం, టైం ఉంటే కలుద్దాం, లేకపోతే వచ్చేద్దామంటే అట్లా అంతా ఏం లేదు, ఎట్ ఎనీ కాస్ట్ కలవాల్సిందే. సో మా ఫ్రెండ్షిప్ ఇలా ఉండేది అని. సో అలా మేము నైట్ పాపం 2 o'clockకి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో 2 o'clock వాళ్ళ ఇంటికి వెళ్ళేసి తర్వాత రోజు మార్నింగ్ ఏంటంటే అక్కడ ఒక ప్లేస్ చూడాల్సి ఉండే. సో దానివల్ల నైట్ అక్కడ స్టే చేసి మళ్ళీ మేము ఆ ప్లేస్ చూసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు ప్రణవ్ హౌస్ అనుకున్నాము. ఇక్కడ చూసారు కదా, ఇందాక చెప్పాను కదా. సో వ్యూ అయితే చాలా అదిరిపోయింది. వీళ్ళ అపార్ట్మెంట్ వ్యూ అయితే ఇందాక చెప్పినట్లు అందరూ కూడా బోట్స్ పెట్టుకుని ఉన్నారు, కార్లు పెట్టుకున్నట్లు అందరూ బోట్స్ ఉంటాయి. సో అందరూ మార్నింగ్ లేసి అలా కాసేపు బోటింగ్ చేసుకుని వస్తూ ఉంటారంట. సో ఈ అబ్బాయికి అయితే బోట్ లేదు, జస్ట్ చెప్తూ ఉన్నాడు. అందరూ కొనమంటున్నారు, నేనే ఎందుకులేని ఆలోచిస్తున్నాను అని. వీళ్ళ బెడ్రూమ్లో నుంచి నేరుగా లిబర్టీ ఆఫ్ స్టాచ్యూని చూడొచ్చు అనమాట. సో అంత దగ్గర, కాకపోతే స్ట్రైట్గా వెళ్తే దగ్గర, చుట్టూ తిరుక్కొని పోవాలి, అంతే డిఫరెన్సు. కానీ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా అదిరిపోయింది. సో ఇక్కడే స్విమ్మింగ్ పూల్ పక్కన అది రివరు, చాలా బాగా అనిపించింది నాకైతే. హౌస్ అయితే వ్యూ పాయింట్స్ ఎక్కడ చూసినా అదిరిపోతూ ఉన్నాయి. ఇంకా పిల్లలైతే ఒకటి గోల చేస్తున్నారు ఇక్కడ. సో వీళ్ళ పిల్లల పేర్లు అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. వీళ్ళకి ఏమంటారు, సాహిత్యం మీద ఎంత మమకారం ఉందనేది. ఆ అమ్మాయి పేరు ఆముక్త అని పెట్టారనమాట. సో అబ్బాయి పేరు ఏంటంటే కబీర్ కృష్ణ అని పెట్టారు. సో పేర్లు కొంచెం బాగా అనిపించాయి అనమాట. తర్వాత ఏంటంటే మేము ఇప్పుడు లిబర్టీ స్టాచ్యూ చూడడానికి వెళ్తూ ఉన్నాం. కాకపోతే వీళ్ళు ఒప్పుకోలేదు, మేము అటు నుంచి అటే వెళ్ళిపోతాము అంటే, లేదు కంపల్సరీ మీరు లంచ్ చేసే పోవాలని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం. మళ్ళీ లంచ్కి రావాలని చెప్పి బలవంతం చేస్తే సరే ఇంకెందుకని మళ్ళీ రిటర్న్ అవుదాం అనుకున్నాము. అంటే ఒక్కొక్కరి అభిమానం ఎలా ఉంటుందంటే, సో ఎందులే వచ్చారులే పోయారులే, ఏదో వచ్చారు పోయారు అనుకోకుండా ఒక అభిమానంగా పిలుస్తారు చూడండి. నిజంగా మాకు రిటర్న్ వచ్చి పోవాలంటే కష్టమైనా కూడా వాళ్ళ అభిమానానికి నిజంగా ఏమంటారు, ఒక తెలియని ఆనందం వచ్చింది మాకు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నప్పుడు మనకి ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అదేవిధంగా వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు కూడా అందరూ ఎక్కడికి వెళ్ళాలన్నా, పెత్తరశ్రేష్టాలు చేయాలన్నా చిన్నప్పటి నుంచి అంతా యూనిటీగా ఉండేవాళ్ళంతా. ఇంత పెద్దయి అందరూ పిల్లల తల్లిదండ్రులు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ స్నేహబంధం అలానే ఉండిపోయింది. సో మొత్తానికి వాళ్ళకి ఇంటికి మేము వెళ్ళినందుకు వాళ్ళు హ్యాపీ, మేము కూడా ఇంకా డబుల్ హ్యాపీ అనమాట. తర్వాత నెక్స్ట్ వీడియోలో లిబర్టీ ఆఫ్ స్టాచ్యూని చూద్దాం. సో మీరందరూ ఈ వీడియోస్ అంతా ఎలా ఉన్నాయో కమెంట్స్లో చెప్పండి. లిబర్టీ ఆఫ్ స్టాచ్యూని చూడడానికి రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.